హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే ప్రాన్స్ అయితే తీసుకొచ్చాము. తిని చాలా డేస్ అయిందని చెప్పి ఇంకా వీటిని క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే అసలు హెడ్ తీయకుండానే కుక్ చేసుకుంటూ ఉంటారండి. బట్ హెడ్లో వేస్టేజ్ అంతా కూడా ఉంటుంది కదా. సో నేను ఇక్కడ హెడ్ తీసేసి క్లీన్ చేస్తున్నాను. అలాగే పైన ఒక నరం ఉంటుంది కదా, సో దాన్ని కూడా తీసేస్తున్నాను. వీటిని తిన్నప్పుడు బాగుంటుంది కానీ క్లీన్ చేయాలి అంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. నాలాగే ఎంతమంది కనిపిస్తుందో కింద కామెంట్ చేసేయండి. ఇంకా నీట్గా వీటిని క్లీన్ చేసేసి పసుపు, ఉప్పు అలాగే పెరుగు వేసి క్లీన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీటితో బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఈసారి ప్రాన్స్తో బిర్యానీ అయితే చేస్తున్నా. కొంచెం పసుపు, అలాగే ఒక 2 స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా, అలాగే ఒక 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 స్పూన్స్ వరకు పెరుగు, అలాగే ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఒక 1 స్పూన్ వరకు నిమ్మరసం, కొంచెం పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందామండి. ఈ ప్రాన్స్ బిర్యానీ అయితే చాలా సింపుల్ అండి. మనం చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. సో అన్నీ వేసి కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందాము. 1 అవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకొని ఇందులో హోల్ గరం మసాలా వేశాను. సో మనం 1 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ కూడా వేసి కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని ఈ రైస్‌ని ఒక 75% ఉడికించుకోవాలండి. పక్కన మరొక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి మసాలా ఐటెమ్స్ అన్నీ కూడా వేసేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్‌ని కూడా వేసి ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాన్స్ మీద రైస్ అంతా కూడా వేసేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొంచెం బటర్, ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసి లిడ్ పెట్టేసుకొని లిడ్‌కి చపాతీ ముద్ద పెడుతున్నాను. సో దానివల్ల ఆవిరంతా కూడా బయటకి పోకుండా ఉంటుందని. లిడ్ పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకుంటే అయిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ ఇంకా రైతా సూపర్ కాంబినేషన్ కదా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.